నమస్తే అండి, నా పేరు లక్ష్మి. మాది నెల్లూరు జిల్లా కావల్లో ఉంటున్నామండి మేము. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అండి. చెట్లు మొక్కలు కానీ ఎక్కడ ప్లేస్ కానీ ఉంటే అక్కడ వేస్తూ ఉంటాను. 10 years నుంచి నేను గార్డెనింగ్ చేస్తున్నానండి. ఇక్కడ ఒక చిన్న స్మాల్ వర్టికల్ ఉంది. నేను ఈ పాట్స్ హైదరాబాద్లో కొనుక్కున్నాను. ఈ ఫ్రేమ్ వచ్చి నేను ఇంట్లో చేయించుకున్నానండి. 10 years అయిందండి చేయించుకొని. నేను అంతకుముందు చామంతి చెట్లని అంటే పూల మొక్కలు అటు పెంచుకుంటున్నాను. ఇంకా ఈసారి ఆకుకూరలు వేయాలని చాలా రోజుల నుంచి ఈ మధ్య యూట్యూబ్లో ఎక్కువ చూస్తున్నాను. ఆకుకూరలు వేయాలా, కొంచెం ఫ్రెష్గా బాగుంటాయి, కొంచెం వెరైటీగా ఉంటాయి అని చెప్పి ఈ ఆకుకూరలు వేసుకున్నానండి. ఈ పాలకూర, చుక్కకూర వేసుకున్నానండి. అంటే అపార్ట్మెంట్స్లో వాళ్ళు ఈ వర్టికల్ గార్డెన్ ఈజీగా పెంచుకోవచ్చు. అంటే ఈ ఆకుకూరలనే కాదు, పచ్చిమిరకాయలు చిన్న చిన్నవి కూడా రావచ్చు అనుకుంటున్నాను. ఎక్కువ ఆకుకూరలకైతే బాగుంటుందండి. అపార్ట్మెంట్స్లో వాళ్ళు తప్పక ట్రై చేయండి. ఈ ఏరియాలో అన్ని బ్లాక్ టబ్స్ పెట్టుకున్నానండి. ఇక్కడ ఒక బీమ్ ఉంది, అందుకని బరువు బాగా పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అన్ని బ్లాక్ టబ్లు పెట్టుకున్నాను. దీంట్లో జామ అంటే మెయిన్ వచ్చి జామ చెట్టు అండి. ఇది కూడా తైవాన్ జామేను. కొమ్మ ఇరిగిపోయిందండి మన గాలికి. దాంట్లో 2 వంగ చెట్లు పెట్టుకున్నాను. చాలా బాగా కాసినాయండి అన్నీ. ఇది వైట్ అండి, వైట్ వంగ. మొన్నే హార్వెస్ట్ కూడా అయిపోయింది. ఇదేం పారిజాతం అండి. ఇది పారిజాతం కూడా 3 వంగ చెట్లు వేసుకున్నాను. ఇది ముళ్ళ వంగ ఏది అంటారు కదా, ఇది సీడ్స్ కోసం మా గార్డెనర్స్ వాళ్ళందరూ చాలా సీడ్స్ కావాలి అంటుంటేను కొన్ని సీడ్స్ కోసం వదిలేసాను. ఇది అంజీర్ అండి. ఇది రీసెంట్గా వేసాను, అందుకని చిన్న చెట్టే. ఇది మటుకు ప్రతి ఇళ్లలో పెంచుకోవచ్చండి, ఎందుకంటే చిన్న చెట్టుకి కాయలు కాస్తాయి, ఆ ఆనందం వేరు. దీంట్లో కూడా వంగ చెట్లు ఒక 3 పెట్టుకున్నాను. ఇది కూడా చాలా మంచి సైజు అండి, ఇది పెద్ద సైజు వచ్చినాయి బాగా. ఇది వెరైటీ మామిడి అన్నారండి. ఇది ఒంగోలులో తీసుకున్నాను దారిలో, అందుకని సరేలే చూద్దాంలే అని ఇది వేసాను. దీంట్లో వైట్ వేసుకున్నానండి, వైట్ వంగ. ఈ 2 చెట్లు వైటే. ఇది ఎల్లో అయిపోయింది, సీడ్ కోసం ఎత్తిపెట్టానండి. ఇంకా కొయ్యాలి సీడ్ కోసం. ఇక్కడ టమాటోస్, వెరైటీ టమాటోస్ వేసానండి. ఇది పింక్, ఇది నార్మల్ టమాటో. ఇది పింక్ అండి, లైట్ పింక్ టమాటో. సలాడ్స్కి బాగుంటుంది అంటండి. మేము 2 సార్లు తిన్నాము. ఇవి చెర్రీ టమాటోస్ అండి, అంటే బాగా గుత్తులు కాస్తాయి. ఇవి ఎల్లో పియర్స్ అండి. ఇవి చూసేదానికి బల్బులాగా చాలా, అంటే తినకపోయినా కూడా చూసేదానికి చాలా అందంగా ఉన్నాయి. ఎల్లో పియర్స్ అండి ఇవి కూడా చాలా గుత్తులు బాగా కాస్తున్నాయి. టమాటోలో వెరైటీస్ అండి ఇవి. అది పింక్, ముందేమో వైట్ టమాటో లాగా వచ్చి చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదా. ఇవి కూడా గుత్తులుగా బాగున్నాయి. చెట్టు నిండా బాగా వచ్చున్నాయండి. కింద గ్రో బ్యాగ్స్ పెట్టున్నానండి. సెంటర్లో ఖాళీగా ఉంటేను గ్రో బ్యాగ్స్ ఆకుకూరల కోసం పెట్టుకున్నాను. చిర్రాకు, తోటకూర అన్నీ ఆకుకూరలు వేసుకున్నానండి. ఈ డ్రిప్ ఉంది కాబట్టి మనకి అన్నీ నీళ్ళు పట్టే పని లేకుండా హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోవచ్చండి. ఈ ఫ్రంట్లో పాలినేషన్ కోసం టిక్ బంతి అవి వేసుకున్నానండి. ఈ బీమ్ మీద అంతా పచ్చిమిరకాయలు వేసుకున్నానండి. అక్కడ సిమెంట్ మడిలో వేసుకున్నాను, ఇక్కడ కూడా ఫుల్గా వేసుకున్నానండి. పచ్చిమిరకాయలకి బాగా పురుగు మందులు అన్నీ కొడుతుంటారు కాబట్టి అందరు పచ్చిమిరకాయలు ఎక్కువ అవసరం అని చెప్పి ఫుల్గా వేసేసాను. గ్రో బ్యాగ్స్లో వేసుకున్నానండి. ఇది ఆన్లైన్లో తెప్పించుకున్నాను. ఒక 20 తెప్పించుకున్నానండి. 20 దాంట్లోనే వేసేసాను. ఈ మనం కానీ అయితే కొంచెం నీమాయిలు వేసుకుంటా పురుగుల మందు కొట్టకుండా పెంచుకుంటాం కాబట్టి హ్యాపీగా పెంచుకోవచ్చు. ఎక్కువ పచ్చిమిరకాయలు పచ్చడి అన్నీ చేసుకోవచ్చు అండి, బాగా ఎక్కువ పచ్చిమిరకాయలు ఉన్నా కూడా. అందుకని ఎక్కువ పచ్చిమిరకాయలు, టమాటాలు అవి వంకాయలు అవి ఎందుకంటే ఎక్కువ అయ్యే వాడతాం కాబట్టి అవి ఎక్కువ చాలా లార్జ్ స్కేల్లో అవి పెంచుకుంటున్నానండి. ఇక్కడ ఈ వింగ్లో అంతా నేను బ్లాక్ టబ్స్లో పెట్టుకున్నానండి. సీతాఫలం అండి ఇది. దీంట్లో పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాను, 2 పచ్చిమిరకాయలు. అంత కాయలు అన్నీ వచ్చినాయి, పూత అన్నీ వచ్చినాయి. పైన సీతాఫలం చెట్టు అండి ఇది డ్రాగన్ రెడ్ అండి. ఇది ఇంకా దీనికి స్టాండ్ అన్నీ ప్రాపర్గా చేయలేదు, అంటే చిన్న చెట్టే కదా ఇంకా టైం పడుతుందిలే అని చెప్పి పక్కా ప్లాన్ చేసి కొంచెం స్టాండ్ లాగా తయారు చేయాలి దీనికి. ఇది స్వీట్ చింత అండి. ఇది
మొన్న చాలా పూత వచ్చింది, కానీ వానలకి మొత్తం రాలిపోయింది. 2 కాయలైనా వస్తే చూద్దాం అనుకున్నాను. చెట్టు ఏమో చాలా పెద్ద చెట్టు. దీనికి ఇగుళ్ళు వచ్చినప్పుడు ఒకసారి కోసానండి నేను పప్పులోకి. అంటే పెద్ద చెట్టు కాబట్టి నేను కొన్ని కోసుకున్నాము, కొంచెం పప్పుగా చేసాము. ఇవి 50 రూపాయల టబ్ అండి, మీకు తెలుసు కదా. 4 ఇంచెస్లో ఆకుకూరలు ఇవే ఎక్కువ అందరూ వేసుకుంటుంటారు. ఇది పెరుగాకండి, అది 2 టబ్బుల్లో వేసాను. అది బంతి నారు, అది టమాటా నారండి, ఇంకా మిగిలింది. ఆ గ్రో బ్యాగ్స్ కూడా ఉన్నాయి, వెయ్యాలండి, ఇంక 2 రోజుల్లో వెయ్యాలా. అది చొక్క కూర. ఇది స్టార్ బెండ అన్ని నారు అండి, స్టార్ బెండ, రెడ్ బెండ కూడా 2 రకాలు ఉన్నాయి. ఇది బీన్స్ అండి, అవి బీన్స్ క్రేపర్స్. ఇవి మెంతాకండి, ఇంకా అయిపోయిందండి పంట, కోసుకోవాలి, రేపు కోసుకోవాలి. ఇది పచ్చిమిరపకాయ కూడా కొంచెం నారు మిగిలింది, ఒక తొట్లో పెట్టానండి. గబక్కన ఏమైనా చెట్టు చనిపోయినా కూడా రీప్లేస్మెంట్కి ఉంటుంది అని చెప్పి స్టాక్ పెట్టుకున్నానండి. గబక్కన మధ్యలో చనిపోయినా కూడా రెడీగా ఉంటాయి కదా అని చెప్పి పెట్టుకున్నాను. ఆ గ్రిల్స్ కూడా దీనికి పెట్టేసుకున్నానండి, నీళ్లు కిందకి వెళ్ళిపోతాయి, అందుకని 2 గ్రిల్స్ దీనికి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక గ్రో బ్యాగ్లో నేను బీర వేసుకున్నానండి, వర్టికల్ పందిరిలాగా వేసుకున్నాను. అంటే పైన పందిరి వేస్తే చాలా ప్లేసు పడుతుందని చెప్పి ఇట్లా వర్టికల్గా వేసుకున్నామండి. చాలా బీరకాయలు వచ్చినాయి. అంటే 2 చెట్లు మిగిలినాయండి నారు నాకు. సరే పందిరికి ఇందుకు ఎక్కటం వర్టికల్ దాంట్లో వేద్దాంలే అని చెప్పి ఇది విత్తనాల కోసం ఉంచాను. ఇదిగోండి ఇక్కడ ఒక బీర ఉంది. అంటే పురుగు వచ్చినా మందు కొట్టుకోవడానికి కానీ అన్నిటికీ చాలా ఈజీగా ఉంటుందండి వర్టికల్ గార్డెను. ఇప్పుడు వరకు చూసారు కదండి మా టెర్రస్ గార్డెన్ని. ఇవన్నీ నేను ఏ రసాయన మందులు వాడకుండా కేవలం సేంద్రియ ఎరువులతోటి, అంటే ఎక్కువ ఎప్సమ్ సాల్టు, ఈ నీమ్ ఆయిల్, టీ కంపోస్టు, ఈ పుల్లటి మజ్జిగ, కేవలం వీటితోనే నేను పెంచుతున్నానండి. అందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అందరూ కూడా ఈ టెర్రస్ గార్డెను పెంచుకోవాలి, ముఖ్యంగా ఈ కెమికల్స్ లేకుండా ఉండాలని. అందులో మీకు తెలుసు కదా, ఇప్పుడు పురుగుల మందులు చాలా ఎక్కువ కొడుతున్నారు, అందుకని అందరూ పెంచుకోవాలని నా కోరికండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.